hello beauties. Hi. Hello beauty. Back at you. సో ఇంత అందంగా రెడీ అయ్యారు, కమిట్మెంట్ కానీ పేరేంటి అసలు పిచ్చెక్కించేశారు. ఇంట్రెస్టింగ్ గా ఉందా లేదా? చాలా టెంప్టింగ్ గా ఉంది జనాలకి. గోల్ రీచ్డ్. గోల్ yes, టార్గెట్ రీచ్డ్. యాక్చువల్లీ అంటే there is a reason why we have the name commitment. అంటే యా యాక్చువల్ కమిట్మెంట్ అంటే ఇంగ్లీష్లో అర్థం వేరు, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాన్ని వాడే ప్లేస్ వేరు. సో కమిట్మెంట్ అంటే ఏంటి, అసలు మా అమ్మాయిలందరూ దేనికి కమిట్ అయ్యారు ఈ సినిమాలో? అండ్ యాక్చువల్లీ నేను లాస్ట్ ఫ్యూ ఇంటర్వ్యూస్ నుంచి చెప్పడం మర్చిపోయాను. అండ్ ఈ ఇంటర్వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, దిస్ ఈజ్ అ మూవీ ఫర్ యాక్చువల్లీ ఆల్ ద విమెన్. ఐ థింక్ మీరు పోస్టర్స్ చూసి లేకపోతే ఏదైనా చూసి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, బికాస్ దిస్ మూవీ ఈజ్ అబౌట్ విమెన్ యాక్చువల్లీ అండ్ వాట్ ఆల్ విమెన్ హ్యావ్ టు గో త్రూ ఇన్ ఎనీ ఇండస్ట్రీ, నాట్ జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటే బద్నామైంది ఒక విషయంలో, బట్ హౌ ఇట్ ఈస్ ఫర్ విమెన్ ఎనీవేర్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఈజ్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు సే విత్ దిస్ మూవీ. సో కమిట్మెంట్ అమ్మాయిలు ఇస్తారా ఇవరా? ఇక్కడ కమిట్మెంట్ అమ్మాయిలు ఇస్తాము అని చెప్పి అబ్బాయిలతో ట్విస్టులు, ఫైట్లు, డాన్సులు అన్నీ చేయించినట్టు కనిపిస్తుంది. డోంట్ గెట్ క్యారీడ్ అవే విత్ ద ట్రైలర్. సో ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అయితే నేను మీరు యాక్చువల్లీ క్వశ్చన్ అడగక ముందే మీరు చెప్పేశారు ఏ విషయంలో కమిట్మెంట్ అనేది. సో అబ్బాయిలకు కూడా చాలా బాగా నచ్చే సినిమా లాగా అనిపిస్తుంది. తనిష్క్, లవ్, డ్రీమ్, హోప్, ఫైట్, నలుగురు అమ్మాయిలు, నలుగురు యాట్రిబ్యూట్స్. సో ఇందులో మీదేంటి అంటే చూడటానికి ఇన్నోసెంట్గా ఉన్నా కొంచెం there can be something else also. Don't you never know. So are you going to dream or fight? Because తన డ్రెస్సింగ్ చూస్తే, తేజస్వి డ్రెస్సింగ్ చూస్తే లవ్ కనపడుతుంది. ఇది ఫైట్. That's what I said, you never know, anything can be there. Yeah, don't read the cover and like judge the book కదా. అంటే నేనేమన్నా అంటే, see now I'm wearing a చుడిదార్ వేసుకోగానే పద్ధతి, షార్ట్స్ వేసుకోగానే పద్ధతి లేదు. there is something cheap in there's always a judgment about women. Yeah, so I don't like that అన్నమాట. ఏ బట్టలు వేసుకున్నా there should be a similar opinion. For example, now you are seeing on the posters, you are seeing only skin show, but this is kind of reality, like what happens in our real lives. We are not completely paddhatiga rozanta ratranta unnam kada, we are in our naked self sometimes. Correct. And that is what we are trying to show with the movie. I can say this movie is very much close to reality. More than a movie, I can call it a documentary of 4 women. సో యాక్చువల్లీ ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అండ్ అలాగే మీరు పర్సనల్గా ఎలా కనెక్ట్ అయ్యారు మీ క్యారెక్టర్కి? I can say it's very close to my real life character. మా తెలుగులో మాట్లాడుకుందాం. Sorry. కమెంట్ పెడతారు. అన్ని లాంగ్వేజెస్ లో మాట్లాడి ఇంతమందితో మాట్లాడి అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఆబ్వియస్లీ తెలుగు అమ్మాయిని కాబట్టి తెలుగులోనే మాట్లాడతాను. ఈ సినిమా నా లైఫ్కి చాలా దగ్గరగా ఉంటుంది, ఎందుకంటే నేను అప్కమింగ్ యాక్ట్రెస్ని, ఇప్పటికీ అప్కమింగ్ యాక్ట్రెస్ని, 10 ఏళ్ళ నుంచి యాక్టింగ్ చేస్తున్నాను. బట్ ఐ స్టిల్ డోంట్ ఫీల్ లైక్ ఐ రీచ్డ్ అ పొజిషన్ వేర్ ఐ కెన్ సే ఐఎమ్ అ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్. కానీ ఒక అప్కమింగ్ యాక్ట్రెస్కి కానీ ఎనీ యాక్ట్రెస్ ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద స్ట్రగుల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ హౌ వాట్ ఆల్ షీ హ్యాస్ టు గో త్రూ, ఆ స్టెప్స్ ఆఫ్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ. మూవీ ఇండస్ట్రీలోకి రావడానికి ప్రొడ్యూసర్స్తో, మేనేజర్స్తో, చాలామందితో ఎలా ఉంటాయి మన ఇన్సిడెంట్స్ అనేది ఈ మూవీలో కళ్ళగట్టినట్టు చూపిస్తారు. సో ఇట్స్ వెరీ క్లోజ్ టు నా రియల్ లైఫ్ స్టోరీకి, ఈ క్యారెక్టర్ స్టోరీకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఓకే, అంటే ఈ సినిమా ఏంటంటే ఇప్పుడు మనకి పాండమిక్ టైంలో కానీ ఒక పర్టికులర్ ఒక 4-5 ఇయర్స్ నుండి ప్రతి మన ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో టేక్ ఇట్ యాజ్ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఎక్కడైనా సరే మీటూ మూమెంట్ నుండి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు మన తెలుగులో అయితే రీసెంట్గా చాలా రచ్చ జరిగిందనే అనాలి ఈ కమిట్మెంట్స్ ఇలాంటి విషయంలో. అండ్ యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ అవుట్ స్పోకెన్ అబౌట్ దీస్ ఇష్యూస్ కదా. సో ఈ స్టోరీకి మిమ్మల్ని తీసుకోవటానికి ఆర్ యూ బీయింగ్ ఇన్ దిస్ మూవీ, సో ఇస్ దిస్ దాట్స్ వై హౌ ఇట్ హ్యాపెన్? యాక్చువల్లీ నేను బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ చేసిన తర్వాత ఐ వాజ్ వెరీ టైర్డ్. అంటే నాకు సినిమా ఇండస్ట్రీ మీద లేకపోతే లైఫ్ మీద ఒక కైండ్ ఆఫ్, ఎందుకంటే అబ్యూజ్ అనేది ఒక అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో కానీ రియల్ లైఫ్లో కానీ, నేను సోషల్ మీడియాలో ఐ బీన్ అబ్యూస్డ్ ఎ లాట్ బికాస్ ఆఫ్ మై అవుట్ స్పోకెన్ క్వాలిటీస్ ఆర్ లైక్ ద పర్సనాలిటీ దట్ ఐ క్యారీ. జస్ట్ బికాస్ ఐఎమ్ ఓపెన్ విత్ మై హెడ్ డజంట్ మీన్ ఐఎమ్ ఓపెన్.
సో పీపుల్ జస్ట్ జడ్జ్ యూ వెరీ డిఫరెంట్లీ వెన్ యూర్ అవుట్ స్పోకెన్ అనమాట. సో నేను ఈ సినిమా ఇండస్ట్రీ నాకు సెట్ అవ్వదేమో, మేబీ ఐ షుడ్ డూ సంథింగ్ ఎల్స్ అనే ఒక జర్నీలో వెళ్తుండగా లక్ష్మీకాంత్ అన్న అప్రోచ్ మీ అండ్ హీ సెడ్, తేజు దిస్ ఈజ్ అ స్టోరీ. అండ్ నా స్ట్రగుల్కి ఈ స్టోరీకి దే వాజ్ అ కనెక్షన్. I was like, might as well do it, you know. If it came to me, and when something comes to your doorstep, you should never say no. So I feel like this happened to me for a reason. What that reason is, now I'll know after the movie releases. True. So Tanishq, మీ రోల్ ఎలా ఉండబోతోంది ఇందులో? I think as you mentioned, అక్కడ పోస్టర్లో లవ్, డ్రీమ్, హోప్, ఫైట్ రాశారు కదా. So that represents 4 women in the film. One is doing something and you know her life is based on one concept like that. Oka suppose oka my love meeda undi, oka my dream meeda backdrop undi, oka meeda fight meeda undi. So I think I can consider myself in a dream base because where I think ప్రతి అమ్మాయిలకి ప్రతి హ్యూమన్కి ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ గోల్కి రీచ్ అవ్వడానికి ద స్ట్రగల్, ద జర్నీ ఎట్లా ఉంటుంది. యూ గో త్రూ లాట్ ఆఫ్ హ్యాసిల్ అండ్ హసిల్స్, యూ నో. Everything cannot go smooth in life. It just, you know, every time you are up and down. Sometimes you are okay, sometimes you are not. So కొంచెం అట్లాంటి స్టోరీస్కి రిప్రజెంట్ అవుతుంది. I think that will be connected to all those women who are dreaming to become something, and while in journey what actually they face off. Do they actually survive or they cannot survive, or if they survive then how do they survive? So I think it's all about that, and it's very relatable for all sort of women, like in all industry, not only in film industry, or not only, suppose if I'm playing a doctor, so I'm just representing one industry, but it is relatable for every woman who is actually wanting to do something. So అట్లాంటి కొంచెం క్యారెక్టర్ విచ్ ఐ యాక్చువల్లీ లైక్డ్ ఇట్. సో అయితే ఇవన్నీ విన్నాక అనిపిస్తుంది లవ్, డ్రీమ్, హోప్, ఫైట్ పక్కన సాక్రిఫైస్ కూడా పెట్టాలి. బికాస్ మనం అనుకున్న సాక్రిఫైస్ ఇస్ ది కామన్ ఫ్యాక్టర్. ఐ థింక్ ఎవ్రీబడీ డస్ సాక్రిఫైసెస్. యా, ఎందుకంటే ఇఫ్ అ వుమెన్ డ్రీమ్, అమ్మాయిలకి మనం స్పెషల్లీ ఫర్ ది ఉమెన్ కదా. అంటే ఐ రియలీ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అ సాడ్ థింగ్. మనం 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ విమెన్, వై వీ హ్యావ్ టు స్టిల్, అంటే విమెన్ ఎంపవర్మెంట్, ఈక్వాలిటీ, అమ్మాయిలు కూడా ఇవన్నీ చేయొచ్చు, అది ఇంకా టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఎందుకు అని నాకు అర్థం కావట్లేదు అనమాట. లైక్ ఇజ్ ఇట్, అంటే ఇప్పటికి నార్మల్ అయిపోవాలి కదా. లైక్ యు ఆర్ సేయింగ్ ఈవెన్ ఇన్ హాలీవుడ్ వెన్ #MeToo అనే ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయింది నౌ, అండ్ పీపుల్ ఫ్రమ్ లైక్ 30 years ago started complaining now. I feel like why didn't they do it then when they were like, I know, I understand there's a lot of mental trauma, చాలా జరుగుంటాయి, కానీ finally we are speaking out. We are coming out and saying that, and some people are misusing that also. I really feel like there's a good and bad side to everything kada. So feminism as a thing I really like it, but when people misuse it I don't really like it. Kani ee cinemalo we are not misusing it. That's what I'm trying to say, that we are showing real stories. Like the first story is about Tinder. You know, there is Tinder now. You know how women are on Tinder, and you know how relationships are very temporary these days, and అసలు ఏమేం జరుగుతుంది టిండర్ అంటే యంగ్ జనరేషన్లో. దెన్ దెర్స్ అనదర్ స్టోరీ ఆఫ్ Tanishq, who's a doctor, and what all she faces. అంటే అంత చదువుకుని ఆ పొజిషన్కి వెళ్ళి బీయింగ్ అ డాక్టర్ ఆల్సో వాట్ ఆల్ స్ట్రగుల్స్ షీ హ్యాస్ టు ఫేస్. అంటే ఇంట్లో చెప్తారు కదా, ఇఫ్ యూ డోంట్ డూ మూవీ ఇండస్ట్రీ, ఇఫ్ యూ డూ అదర్ ఇండస్ట్రీస్ ద స్ట్రగుల్ ఇస్ లెస్. ఐ థింక్ దట్స్ ఆల్ not at all correct. Yeah, it's just a any dilemma. industry, you being a woman, you are going to face a certain struggle, Something or the other. Yeah.